భక్తుడు రాసినటువంటి ఒక చక్కని కీర్తన. బాల యేసుని చూడరే కరుణాల వాళ్ళని పాడరే, కాల పూర్ణత చూచి దేవుడు కుమారుడై జన్మించాను. భక్తులారా రండి రండి, వచ్చి భజన పాటలు పాడండి. ముక్తి రాజైనటువంటి యేసు ప్రభు మన మధ్యనే జన్మించాడు. జ్ఞానులారా రండి రండి, కానుకలను అర్పించండి. దీనులను రక్షించ దేవుడు మానవుడై పుట్టాడు. కుమారులారా రండి రండి. ఇలాగూ చక్కగా మరి మన ధ్యానములకు సరిపడగా ధ్యానంలో చూస్తూ పలికినటువంటి పలుకులు, ఈ మాటలు దేవునికి స్తుతి కలుగునుగాక. ఈరోజు మనము ధ్యాన క్రిస్మస్. ఏ క్రిస్మస్ చెప్పండి? లోకంలో చాలా క్రిస్మస్లు ఉంటాయి. ఆచార క్రిస్మస్ ఉంటుంది, ఆర్భాట క్రిస్మస్ ఉంటుంది, అజ్ఞాన క్రిస్మస్ ఉంటుంది. అజ్ఞానంతో చేసేటటువంటి క్రిస్మస్లు. మా గురువు గారు జానయ్య గారు చెప్తుండేవాళ్ళు, ఇంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్, కంటి క్రిస్మస్, ఓటి క్రిస్మస్. ఏంటండి? ఇంటి క్రిస్మస్, అలాగే కంటి క్రిస్మస్ అంటే కంటికి ఇంపైన వస్త్రం, అది కూడా పండగలో ఒక భాగం, అంతే కదా. ఇల్లుకు సున్నాలు వేసుకోవడం, రంగులు వేసుకోవడం, ఇది ఒక భాగం పండగలు. అలాగే స్నానాలు, తల స్నానాలు వగైరా ఓటి క్రిస్మస్, ఇది ఒక భాగం. తర్వాత పంటి క్రిస్మస్, కక్క ముక్క గాలి పూరే, ఇవన్నీ కూడా క్రిస్మస్లే. ఇవన్నీ అజ్ఞాన క్రిస్మస్లు కావచ్చు. ఆత్మీయమైన క్రిస్మస్ లోనికి మనం రావాలి. ఆ ధ్యానంలో ప్రభువును చూడాలి. అనాది క్రిస్మస్, ఆది క్రిస్మస్, ప్రవక్తల క్రిస్మస్ అంటూ దైవజనులు ఒక వరుస మనకి చెప్పారు. ప్రస్తుతం మనం చేసిన ఈ ధ్యాన క్రిస్మస్ ఏ క్రిస్మస్ అంటే ప్రవక్తల క్రిస్మస్. ఎవరి క్రిస్మస్ ఇది? ప్రవక్తలైన వారు. భక్తుడు బిలాము చెప్పారు ఏమని? ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతంలో ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపంలో ఉన్నట్టు కాదు. ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతం మన ఎదురుగా మనతో ఉన్నట్టుగా కాదు, చూస్తున్నాను అంటూ ఆయన చాలా సంవత్సరములకు పుట్టబోయే నక్షత్రమైనటువంటి యేసుని కూర్చిన ప్రవచనాన్ని మనం చూస్తాం. అలాగే మరి పుట్టి వేసినట్టుగా చెప్పినటువంటి యెషయా ప్రవచనం, ఏలయనగా